గిట్టుబాటు ధరలు లేక దిక్కుతోచని వరి రైతులు. బండి ఆత్మకూరు మండలంలోని రామాపురం, సంతజూటూరు, లింగాపురం, సింగవరం తదితర గ్రామాలలో రబీలో విస్తారంగా వరి పంట పండించారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ధాన్యాలను సిపిఎం పార్టీ మండల నాయకులు డేవిడ్ రాజు రైతులతో కలిసి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రబీలో మండలంలో వరి పంట విస్తారంగా వేశారని, వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే దశలో వర్షాభావం, తుఫానుతో పంట నేలవాలి అపారమైన నష్టం సంభవించిందని పండిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే కనీస మద్దతు ధర లేకపోవడంతో కౌలు రైతులు పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో రైతు కుదిలవుతున్నాడని, మరోవైపు 1 ఎకరా కోత మిషన్కు 7-8 వేల రూపాయలు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను ఆదుకోవడానికి కనీస పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రామకృష్ణ, ఎల్లయ్య, మహేష్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీగా మేము ఈరోజు ఈ యొక్క రామాపురం గ్రామానికి రావడం జరిగింది. ప్రస్తుతము మండలంలో సుమారు 18 గ్రామాలు ఉన్నాయి. అందరూ కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వరి పంట వేసే రైతులే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు అకాల వర్షానికి గురయ్యి అకాల వర్షంలో పడిపోయిన పంటను చేతికి అందక, అట్లాగే కోత మిషన్కు 1 గంటకు 3 గంటల ఎక్కువ వ్యయం పెట్టి కోత పోసుకొని ఇవన్నీ చేసుకొని కళ్ళంలో ఆరబోసుకున్నటువంటి వడ్లను అమ్ముకోలేని దుస్థితిలో ఈ రైతులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రైతులను ప్రభుత్వము ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి కోరుతూ, అట్లాగే ప్రభుత్వము ఈ యొక్క రైతులను తన యొక్క పెట్టుబడులు రాక నష్టాలకు కష్టాలకు ఓర్చి తీరా వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక ఈ మధ్య దళారీలు ఇష్టం వచ్చినట్లుగా 1300, 1400 అని చెప్పి తీరా ఈరోజు మన యొక్క ధాన్యం దగ్గర కూడా రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి రైతులను ఎవరు చూడాలా, ఎవరు వీళ్ళకు దిక్కు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ యొక్క రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రతి మండల కేంద్రంలో కనీసము ఒక కొనుగోలు కేంద్రమైన ఏర్పాటు చేసి ఈ రైతులను ఆదుకోవాలని, గిట్టుబాటు ధర కల్పించాలని, అట్లా కల్పించకపోతే, గిట్టుబాటు ధర ఇవ్వకపోతే ఈ గ్రామం గాని మండలంలో ఉన్న ప్రతి వరి వేసినటువంటి రైతులందరూ కూడా రోడ్లెక్కి ఈ ప్రభుత్వాన్ని మీద తిరగబడతారని, ఈ ప్రభుత్వాన్ని నిర్బంధించి ఆఫీసుల దగ్గర ముట్టడి చేయడం కూడా జరుగుతుందని చెప్పి అంత ఆవేదనతో ఉన్నటువంటి రైతుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వాలు కదిలి రావాలని, అట్లనే స్పందించి వ్యవసాయ అధికారులు గ్రామాలు పర్యటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఈ యొక్క మద్దతు ధరను వాళ్ళు రైతులకు అందేటట్టు చూడాలని చెప్పి కోరుతూ, ఖచ్చితంగా ఈ డిమాండ్ చేస్తున్నటువంటి రైతులను ఖచ్చితంగా మనం అందరం కూడా శాంతింపజేయాలా. వాళ్ళ ఆకలిని, వాళ్ళ యొక్క అప్పులను, వారి యొక్క కష్టాలను పడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడే వాళ్లకు సంతోషం ఉంటుంది తప్ప ఇట్లా అగసాట్లు పడి వ్యవసాయం చేసి ఈ వ్యవసాయమే మాకొద్దు, మేము అప్ల పాలైనాము, ఖరీఫ్లో నష్టపోయినాం, మళ్ళీ రబీలో వస్తుంది అనుకుంటే రబీలో కూడా ఈరోజు పంట వచ్చి చేతికొచ్చి కళ్ళంలో ఆరబోసుకొని అమ్ముకోలేని దుస్థితిలో రైతులు పడినారంటే ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ఉంటాయి? ఈ ప్రభుత్వము ఖచ్చితంగా రైతులను చూడకుంటే దేశానికి అన్నం పండించి అన్నం పెట్టేటువంటి రైతునే ఈరోజు నట్టేట్ల ముంచుతున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము రైతులను దృష్టిలో పెట్టుకుని అందరి అధికారులను పంపించి గ్రామాల వారిగా రైతులు ఎక్కడెక్కడ వరి పంట వేసుకొని ఉన్నారో, కళ్ళాల్లో ఆరబోసుకున్నారో ఆ పంటలను పరిశీలించి వాళ్లకు గిట్టుబాటు ధర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ, ఖచ్చితంగా ఇలాంటి చర్యలు తీసుకోకపోతే మేము రైతులతో కలిసి రైతు ఉద్యమాలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి పోరాటానికి సిద్ధంగా అవుతామని వారికి మద్దతు ఇచ్చి వారితో పాటు కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ, మేము ఈ మండల కేంద్రంలో పనిచేస్తున్న సిపిఎం పార్టీ ఎన్ రాజు, పార్నపల్లె. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయమనగా ఈరోజు ప్రతి ఒక్క రైతు కష్టపడి పండించిన ధాన్యాన్ని మొన్నటి వరకు నీళ్లు లేక ఇబ్బంది పడిన ఇప్పుడు కళలు ఆరబోసుకొని కూడా పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రతి ఒక్క వరి ధాన్యాన్ని కళలను ఆరబెట్టకుండా దయచేసి కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ సార్.